అందరికీ నమస్కారం. ఒక్క నిమిషం రీల్ చూడరా ప్లీజ్. ఇక్కడ ఈ కామెంట్ చదవరా. అలా నిన్నెవరూ అనుండరు, నువ్వే రీల్ కోసం డ్రామాలు చేస్తున్నావు. అలా ఎలా అంటారు సార్? డ్రామాలు ఎలా చేస్తాను చెప్పండి? నేను నా బిడ్డ కోసం పడే బాధ మీకు డ్రామాలా ఉందా? నిజంగా నన్ను చాలామంది అంటే నేను ఒక పెద్ద నష్టజాతకురాలని మీకు తెలియదు. నేను ఎన్నో కష్టాలు పడ్డాను నా జీవితంలో, ఎన్నో బాధలు పడ్డా. నన్ను అన్నారు, చాలా అన్నారు, కానీ అవన్నీ నేను తెచ్చి స్క్రీన్ మీద పెట్టలేను కదా. ఇప్పుడు కూడా మీరు ఈ మాట మళ్ళీ నిన్ను ఈ మాట కూడా ఎవరు అనుండరు, నువ్వు డ్రామా చేస్తున్నావు అంటున్నారని మీ పేరు తెచ్చి ఇక్కడ పెట్టి నేను రీల్ చేయాల్సి వస్తుంది. లేకపోతే నాకు అసలు ఆలోచన లేదు. ప్లీజ్ క్షమించండి నన్ను ఇలా చేసినందుకు. కానీ అలా అనకండి సార్. నేను నిజంగా చాలా బాధపడ్డా మీ రీల్ చూసి. డ్రామాలు ఎందుకు చేస్తాను సార్? డ్రామాలు చేసేదాన్ని అయితే ఎన్నో చేయొచ్చు. నేను అలా ఏం చేయట్లేదు కదా. నేను నార్మల్గా రీల్స్ చేసుకుంటున్నా. అది కూడా తప్పేనా? నా పిల్లోడితో నేను రీల్ చేసుకుంటున్నాను అంతే కదా. దానికి డ్రామాలు చేయాల్సిన పనే ఉంది. నాకు ఎన్నో వేల కామెంట్లు వచ్చినాయి. అందరికీ పేరు పేరున పాదాభివందనాలండి. చాలా థ్యాంక్స్ అండి. మీరు మాకు ఎంతో మా కుటుంబాన్ని, మా ఇద్దరికి మాత్రం ఎంతో హెల్ప్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. కానీ ఒక్క బ్యాడ్ కామెంట్ రాలేదు. ఈ సార్ ఒక్కరే మరి ఎందుకు అలా పెట్టారు? ప్లీజ్ సార్ అలా పెట్టకండి. ఒక తల్లిగా నేను పడే బాధ కొంతమంది తల్లులకు అర్థమవుతుందని నాకు తెలుసు. ప్లీజ్ దయచేసి అలా అనకండి సార్. ఇలా చేసినందుకు వీడియో క్షమించండి. కొంచెం బాధ వేసింది అంతే. ఇది కూడా డ్రామా కోసం చేయలేదు. నిజంగా నేను చాలా బాధపడుతున్నాను.